పెట్టుబడుల కోసం చైనాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తోంది. ఉక్కు రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన అన్స్టీల్ 3,000 కోట్లతో ఉక్కు కర్మాగారం స్థాపనకు ముందుకు రాగా మిత్సుబిషి, లిబ్రా గ్రూప్ సైతం పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత తెలిపాయి. ఇవాళ వివిధ రంగాల వాణిజ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో 2 అంశాలపై ప్రసంగించనున్నారు. చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు తొలి రోజు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో వరుసగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో ఉక్కు దిగ్గజ సంస్థ అన్స్టీల్ ప్రతినిధులు సమావేశమై తమ ఆసక్తిని వివరించారు. రాష్ట్రంలో 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అన్స్టీల్ కంపెనీ ఆసక్తి చూపింది. వారిని బ్రహ్మణి స్టీల్స్ కర్మాగారం నిర్వహణ చేపట్టాలని సీఎం కోరారు. వాలంటీర్ టెక్నాలజీస్ గ్లోబల్ హెడ్ డీవ్ గ్లేజర్తో సమావేశమై సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారాన్ని కోరారు. అనలిటిక్స్, డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ అంశాలలో కలిసి పనిచేద్దామంటూ రాష్ట్రానికి సీఎం ఆహ్వానించారు. నౌకాయాన, ఆతిథ్య రంగాలలో $9 బిలియన్ టర్నోవర్ కలిగిన లిబ్రా గ్రూప్ ప్రతినిధులతో సమావేశమైన సీఎం లిబ్రా గ్రూప్ ఆసియా విభాగపు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలని మిత్సుబిషికి చంద్రబాబు విజ్ఞప్తి చేయగా వారు సంసిద్ధత తెలిపారు. పవన విద్యుత్ రంగంలో ప్రసిద్ధి చెందిన ఓజిన్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వాలరీ ఫెల్డ్మెన్ ను కలుసుకున్న సీఎం ఏపీపై దృష్టి పెట్టాలని కోరారు. ఐటీ ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన హ్యూలెట్ ప్యాకార్డ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రొజేరియో రిజీతో సమావేశమైన సీఎం ఐటీలో నవ్యాంధ్ర మేటిగా ఉండేందుకు ఎటువంటి సహకారం అందిస్తారో ప్రతిపాదనలతో రావాలని రాష్ట్రానికి ఆహ్వానించారు. విద్యారంగంలో ఐటీ ఉత్పత్తులను, సేవలను అందించిన తొలితరం ఎంటర్ప్రెన్యూర్ ఎస్ప్రాంజా ఇన్నోవేషన్స్ ఫౌండర్ సీఈఓ మణీందర్ బజ్వాతో సమావేశమైన సీఎం జులై మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. అనంతరం చైనాలో అతిపెద్ద ఇంధన పరిశ్రమగా ఉన్న డాంగ్ఫాంగ్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజన్ పింగ్ భేటీ అయ్యారు. తాము పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే 2 యూనిట్లను నెలకొల్పినట్లు డాంగ్ఫాంగ్ తెలపగా ఏపీలో పునరుత్పాదక రంగంపై దృష్టి పెట్టినట్లు వారికి సీఎం వివరించారు. త్వరలో ఏపీని సందర్శించేందుకు జన్పింగ్ అంగీకారం తెలిపారు. 40,000 megawatt power plant to India, $5 billion. PSA has made a great contribution. వాణిజ్య ప్రముఖులతో జరిపే ముఖాముఖీ సమావేశాలతో మళ్లీ ముఖ్యమంత్రి బృందం కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. సాయంత్రం వరకు వరుస సమావేశాలు జరుపుతారు. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సిటీస్ బై డిజైన్ నాట్ డిమాండ్ అనే అంశంపై ముఖ్య ప్రసంగం చేస్తారు. తర్వాత షేపింగ్ అ ఫుడ్ సిస్టమ్ ఎజెండా అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. రాత్రి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ అనే అంశంపై జరిగే చర్చా గోష్ఠిలో పాల్గొంటారు.